హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈ రోజు నేను వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు తయారు చేయబోతున్నానండి. వీటిని పూర్ణం కుడుములు అని కూడా అంటారు. ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ విధంగా మోదకాలు తయారు చేసి ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టి ఆ వినాయకుడి ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ మోదకాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు కొబ్బరి తురుమండి. కొబ్బరిని ఈ విధంగా తురుము చేసుకున్నాను, లేదంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. 1 అరకప్పు బెల్లం, 2 యాలకులు. ముందుగా ఒక కళాయి పెట్టి అందులో 1 స్పూను నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో తురుముకున్న కొబ్బరిని వేసుకుందామండి. పచ్చి కొబ్బరిలో కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి 1 నిమిషం ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా పచ్చి కొబ్బరిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 అరకప్పు బెల్లం వేసుకుందాము. మీకు స్వీట్ కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే బెల్లం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని బెల్లాన్ని కూడా కరగనిద్దాము. బెల్లం కరిగిన తర్వాత ఇందులో ఇలాచీ పొడి వేసుకుందామండి. ఇలాచీ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. పిండిని కలుపుకోవడానికి నేను 1 కప్పు వాటర్ పోసుకుంటున్నానండి. నేను ఇదే కప్పుతో పిండిని తీసుకున్నాను, అదేవిధంగా ఇదే కప్పుతో వాటర్ తీసుకున్నాను. మీరు ఎన్ని కప్పులైతే పిండి తీసుకుంటారో అన్ని కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం. 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకుందాము. ఎసురుని కాగనిద్దాము. ఈ విధంగా ఎసురు కాగిన తరువాత ఇందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకుందామండి. ఈ విధంగా వేసుకొని ఈ విధంగా కలుపుకుందాము మొత్తం పిండిని. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన ఒక మూతను పెట్టుకుందామండి. ఆవిరికి పిండి బాగా సాఫ్ట్గా అవుతుందండి. 5 నిమిషాలు ఈ విధంగా వదిలేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూతను తీసుకుందామండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకుందాము. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండ చేసుకోవాలండి. పిండిని ఈ విధంగా ఎక్కడ పొడి లేకుండా ఈ విధంగా ఉండ చేసుకోవాలి. మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా పిండిని రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా పిండిని చేసుకున్న తర్వాత కొద్దిగా తీసుకుందామండి. పిండిని తీసుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పిండిని 2 చేతులతో ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం పిండిని బొటన వేలుతో ఈ విధంగా చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే పిండి పల్చగా వచ్చేస్తుంది. మనం చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకున్నట్లయితే మనకి చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిండిని పల్చగా చేసుకోవాలండి. చివర్లో ఈ విధంగా వచ్చినా సరి చేసుకుంటూ మనం చేసుకోవాలి. ఎక్కడ మందం లేకుండా ఈ విధంగా చేసుకుంటూ ఉండాలండి. పిండిని ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం సైడ్లు ఈ విధంగా మర్చుకోవాలండి. ఈ విధంగా చుట్టూరు మర్చుకోవాలి. మీకు ఈ విధంగా ఇబ్బంది అయితే ఇవి చేయడానికి మూల్స్ ఉంటాయండి, అవి తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో బెల్లం కొబ్బరి కలుపుకున్న మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా ముద్ద చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకొని ఈ విధంగా పిండిని అటు ఇటు ముద్దని తిప్పుకుంటూ ఈ విధంగా చేసుకోవాలండి. పైన మరీ మందంగా రాకుండా కొద్దిగా పల్చగా వచ్చే విధంగా ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఇక్కడ ఏ విధంగా రాబోతే పైన తర్వాత ఈ విధంగా చేసుకోవచ్చు.
ఈ విధంగా అన్నిటినీ చేసుకుందాము. ఈ విధంగా అన్ని మోదకాలను నేను తయారు చేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసి పూసుకున్నానండి ప్లేట్కి. ఇప్పుడు ఈ మోదకాలను ఈ ప్లేట్లోకి పెట్టుకుందాము. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి. చిన్నవైనా చిన్నవి, లేదంటే పెద్దవైనా చేసుకోవచ్చు. కళాయిలో కానీ లేదంటే ఇడ్లీ పాత్రలో కానీ కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల ముందు వాటర్ని ఉడికించుకోవాలండి. దానిపైన ఒక గిన్నెను పెట్టుకొని దానిపైన మనం మోదకాలు పెట్టుకున్న ప్లేట్ని పెట్టుకొని 10 లేదా 15 నిమిషాలు ఆవిరి మీద మోదకాలను ఉడకనిద్దామండి. సిమ్ములో పెట్టుకొని మోదకాలని ఉడకనిద్దాము. 15 నిమిషాలు మోదకాలను ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు.